ఎప్పుడైతే ఆ సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర రాశారో ఇమీడియట్ గా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. దాని మీద ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదని ఈయనైతే ప్రచారం చేశాడు. 2019 ఎన్నికల్లో ముందు వివేకానంద రెడ్డి గారి హత్య, ముందది గుండెపోటు, తర్వాత అది గొడ్డలపోటు, తర్వాత మరుసటి రోజు పత్రికల్లో నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి, రక్తం. దానికి ముందు ఎప్పుడైతే ఆ సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర రాశారో ఇమీడియట్ గా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. దాని మీద ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదని ఈయనైతే ప్రచారం చేశాడు, నింద వేసేశాడు, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తర్వాత సిబిఐ విచారణ వేయాలని చెప్పాడు, పిటిషన్ దాఖలు చేశాడు. సరే, ఈయన గెలిచిన తర్వాత సిబిఐ విచారణ వద్దు, ఏం వద్దు, అంతా నేను తేల్చుకుంటా అని చెప్పేసి నేను ముద్దాయిలను సపోర్ట్ చేయడానికి అది అడ్డు వస్తుందని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ సునీతారెడ్డి గారు యథావిధిగా కొనసాగడంతో సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి ఆ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సిబిఐ విచారణ జరిగింది. అది నారాసుర రక్త చరిత్ర కాదురా బాబు, అది జగనాసుర రక్త చరిత్ర. మీరు రాజకీయ ఆధిపత్యం కోసం ఒక కుట్రపూరితంగా పనిచేసి మీరు హత్య చేసి పరాయాల మీద వేయడానికి ప్రయత్నం చేశారని సిబిఐ నిర్ధారించింది అనుకోండి, అది ఒక భాగం.